నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంక ఈరోజు మన ఛానల్లో చూడబోయే వీడియో ఏంటి అని అంటే ఒక గుడ్ లక్ గురించి అండి. అంటే లక్ అనేది మనకందరికీ ఉండాలి అని కూడా మనం ఎదురు చూస్తూ ఉంటాం. అంటే అదృష్టాన్ని మనం ఎత్తుక్కుంటూ వెళుతూ ఉంటామండి. అదృష్టం అనేది మనకు ఉందా లేదా అని కూడా బాధపడుతూ ఉంటాం. అలాంటి అదృష్టం అనేది మనకి కలిసి రావాలి అని అంటే కనుక రోజు ఉదయాన్నే ఇప్పుడు చెప్పబోయే ఈ మాటని కనుక మనం అనుకుంటే అండి 3 రోజుల్లోనే ఒక మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. ఆ రిజల్ట్ అనేది కూడా ఎలా ఉంటుంది అని అంటే ఒక శుభవార్త, ఒక గుడ్ న్యూస్ అనేది మనం వినడానికి అవకాశం ఉంటుందండి. అంత శక్తివంతమైన ఒక మాట అండి ఇది. ఆ మాట ఏంటి, మనం ఎలా అనుకోవాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి. నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది. అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, అంటే ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, విదేశీ ప్రయాణం, కోర్టు సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, మానసిక శారీరక సమస్యలు, పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి. ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రహ్మణ్య రాజు గారండి. ఆయన ఫోన్ నెంబర్ 9347293375 అండి. ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. నిజంగా మన జీవితంలో మార్పు అనేది వస్తుందా లేదా అని ఎదురు చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి. అలా జీవితంలో మార్పు రావాలి, ఒక గుడ్ న్యూస్ అనేది వినాలి, నేను నిజంగా ఒక లక్ అనేది నాకు కలిసి రావాలి అనుకునే వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఎవరికైతే కనుక నమ్మకం ఉందో వాళ్ళు మాత్రమే చూడండి. మనం ఎవరిని కూడా ఫోర్స్ చేయటం లేదు. నిజంగా అద్భుతాలు, పూజలు చేస్తే పరిహారాలు పూజలకి ఎంత శక్తి అయితే ఉంటుందో అలాగే మనం చేయబోయే ఈ మాటలకి కానీ, ఒక ఏంజల్ నెంబర్స్ కానీ, స్విచ్ వర్డ్స్ కానీ అంతే శక్తి ఉందండి. అలాగా నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి ఫ్రెండ్స్. అంతేగాని మనం ఎవరిని కూడా కూర్చోబెట్టి ఇది బలవంతంగా చూడండి అని మనం ఎవరిని చెప్పటం లేదు. ఎవరైతే నమ్ముతున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా మంచి మంచి రిజల్ట్ వచ్చిందక్క నాకు అని అన్న వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారండి. ఇంకా అలాగా ఈరోజు ఒక లక్ కలిసి రావడం కోసం మనం విశ్వాన్ని తలుచుకుంటూ, విశ్వానికి కనెక్ట్ అవుతూ ఒక శక్తివంతమైన ఒక స్విచ్ వర్డ్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నామండి. ఇంకా ఈ స్విచ్ వర్డ్ వల్ల మనకి ఏం కలిసి వస్తుంది, ఏం ఎదురవుతాయి మనకి అని అంటే, నిజంగా అండి మనం ఏదైనా సరే ఒక విషయం గురించి ఎదురు చూస్తూ ఉంటాం. ఇది కనుక మన జీవితంలో కూడా జరిగితే బాగుంటుందేమో అని అనుకుంటూ ఉంటాం. ఆ తర్వాత మనకే అనిపిస్తుంది, అయ్యో ఇది మన జీవితంలో జరుగుతుందా, అసలు మనం ఇది ఊహించకూడదు కదా, మనం దానికి అర్హులమా కాదా అని కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఎందువల్లంటే అది గొప్ప వాళ్ళకి మాత్రమే జరుగుతుందేమో, అదృష్టం ఉన్న వాళ్ళకి మాత్రమే జరుగుతుందేమో, మనలాంటి వాళ్ళకి ఎందుకు జరుగుతుందిలే అని చెప్పేసి మనం నిరాశపడిన సమయాలు ఎన్నో ఉంటాయండి. కానీ ఈ ప్రపంచానికి శక్తి అనేది ఎక్కువగా ఉందండి. మనం అలా కాకుండా నేను ఎప్పుడు కూడా ఇది సాధించగలను, ఇది నాకు కూడా సాధ్యమవుతుంది అని చెప్పి విశ్వాన్ని నమ్ముతూ, యూనివర్స్ని కనెక్ట్ అవుతూ మాకు ఇలాంటి ఒక అదృష్టాన్ని కల్పించేలాగా చెయ్యి తల్లి అని చెప్పి మనం విశ్వాన్ని అడుగుతూ అండి. అంటే ప్రపంచానికి ఈ పంచభూతాలకి అంత శక్తి ఉంటుంది. ఒక పాజిటివ్ అయిన ఒక మాటకి ఎంత శక్తి ఉంది అనేది మీ అందరికీ తెలుసు. పెద్దవాళ్ళు కూడా సాయంత్రం పూట మనం మాట్లాడుకునే మాటలన్నీ కూడా పాజిటివ్గా ఉండాలి అని ఎందుకు అంటున్నారు అని అంటే అందువల్లేనండి. ఏదైతే మనం ఆలోచిస్తామో, ఏదైతే ఒక మంచి పద్ధతిలో నడుస్తూ ఉంటామో అవే మనకి ఎదురవుతూ ఉంటాయండి. అలాగే స్విచ్ వర్డ్స్, ఇప్పుడు అనుకోబోయే ఈ స్విచ్ వర్డ్ కూడా అంతే శక్తివంతమైన స్విచ్ వర్డ్ అండి. నిజంగా చాలా పవర్ఫుల్ అయిన స్విచ్ వర్డ్స్ అండి ఇవి. ఎంతో మందికి మంచి విషయాలు చేసి ఇవ్వగలిగే శక్తి ఉన్న స్విచ్ వర్డ్స్ అండి. ఇంకా ఇలా అనుకున్న తర్వాత నాకు జరగలేదు అని చెప్పేసి బాధపడాల్సిన అవసరం లేదండి. 100% మన జీవితాన్నే మార్చేస్తాయండి. మీరు నమ్మకంతో అనుకోవాలన్నమాట. ఉదయాన్నే లేవగానే అందరము కూడా మనం చేసే కొన్ని విషయాలు ఉన్నాయి, మంచి విషయాలు. అంటే అరచేతులను చూసుకుంటూ ఉంటాం, మనకి ఇష్టమైన దేవతలను తలుచుకుంటూ ఉంటాం. అలాగే మీరు ఉదయాన్నే లేవగానే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ స్విచ్ వర్డ్ని కనుక మీరు ఎన్నిసార్లు అయినా సరే అనుకోవచ్చండి. మంచం మీదే పడుకొని కళ్ళు తెరవంగానే మీరు కిందకు కూడా దిగాల్సిన అవసరం లేదు, బ్రష్ చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా కళ్ళు తెరవంగానే అరచేతులను చూసుకున్న తర్వాత ఇష్టదైవాన్ని, మీ కులదైవాన్ని తలుచుకున్న తర్వాత మీరు ఈ స్విచ్ వర్డ్ని ప్రపంచానికి కనెక్ట్ అవుతూ ఈ రోజు అంతా కూడా నాకు చాలా హ్యాపీగా ఉండాలి, నేను ఒక గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను, ఆ గుడ్ న్యూస్ అనేది నాకు రావాలి అని ఒక పాజిటివ్ మైండ్తో ఇప్పుడు చూపించబోయే ఈ స్విచ్ వర్డ్ని అనుకోండి ఫ్రెండ్స్. అదేంటి అని అంటే బ్రింగ్ చామ్ స్పీడ్ మిరాకిల్ డివైన్ బీ.
బ్రింగ్, చామ్, స్పీడ్, మిరాకిల్, డివైన్, బీ అనే ఈ స్విచ్ వర్డ్ అండి నిజంగా ఒక స్పీడ్ అనమాట. ఎంత స్పీడ్గా వెళ్తే మనం అనుకున్న ప్లేస్కి వెళ్ళగలమో అలాంటి ఒక స్పీడ్ అనేది మనకి ఇస్తుందండి జీవితంలో. అలాంటి ఒక అదృష్టం, ఒక లక్ అనేది మన జీవితంలో కల్పించగలిగే ఒక డివైన్ బ్లెస్సింగ్స్ అనేవి మనకు కలుగుతాయి అన్నమాట ఈ స్విచ్ వర్డ్ అనుకున్న తర్వాత. అందువల్ల ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. మీరు ప్రయత్నించి చూడండి. ఒక 3 డేస్లోనే మీకు ఒక మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మీకు 1 డేలోనే గుడ్ న్యూస్ అనుకోవచ్చు, వినొచ్చు. ఈరోజు స్టార్ట్ చేశారనుకోండి, ఒక 2 డేస్ 3 డేస్లోనే మీకు మంచి గుడ్ న్యూస్ వినడానికి అవకాశం అనేది ఉంటుందండి. ఈ స్విచ్ వర్డ్ని మీరు ఉదయాన్నే అనుకోవచ్చు, మధ్యాహ్నం, రాత్రిపూట ఎప్పుడైనా సరే అనుకోవచ్చండి. రోజు ఉదయాన్నే లేవగానే మర్చిపోకుండా మీరు అనుకుని చూస్తే కనుక చాలా మంచిది. ఎన్నిసార్లు అనుకుంటే అన్నిసార్లు మంచి రిజల్ట్ అండి. డబ్బు పరంగా కానీ మిగతా ఎలాంటి విషయాలకి ఎదురు చూసినా కూడా మంచి మంచి మిరాకిల్స్ అనేవి మీ జీవితంలోకి చాలా ఫాస్ట్గా తీసుకొస్తాయండి. ఒకసారి ప్రయత్నించి చూడండి, మీకే అద్భుతం అనేది తెలుస్తుంది. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి కోళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.